ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మీ అందరికి కూడా తెలుసు, ఎన్ని వారాలు అయిపోయింది ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకొని? ఎన్ని వారాల నుంచి? 5 వారాలు అయిపోయిందా? 4 కదా? 5 వారాలుగా ఒకే అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ అంశం అది? దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మాట్లాడతాడు దేవుడు? ఇందాకే మాట్లాడాం కదా. ఆయన స్వరము చాలా గంభీరమైంది, గొప్పది. ఆయన స్వరములో శక్తి ఉంది. అవును, మన దేవుడు మోగదేవుడు కాదు, చెవిటి దేవుడు కాదు, కానీ ఆయన మాట్లాడే దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన ఎట్లా మాట్లాడతాడంట మనతో? మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, 85వ కీర్తన 8 నుంచి 10 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? 85వ కీర్తన 8 నుంచి 10 వచనాలు. సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక, మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మాట్లాడతాడంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? శుభవచనం ద్వారా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడండి? శుభవచనం. దేవుడు ఎప్పుడు కూడా మనకి శుభమే పలుకుతాడు. అదే ఈ లోకంలో మానవులు ఎట్లా ఉంటారు కదా, పద్ధతులు కొంతమంది కదా. శుభం పలకరా నాయన అంటే అశుభం పలుకుతున్నావు నువ్వు, పని మీద వెళ్తుంటే అశుభం పలుకుతున్నావు, అది పలుకుతున్నావు అంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా శుభవచనంతోనే పలకరిస్తాడంటే. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి ఆ శుభవచనం అంటే? ఏమిటది? ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, మీరు చూస్తే ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీవు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మన పట్ల ఎట్లుందంట? సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైన ఉద్దేశము కాదు. దేవుడు పలికే ప్రతి మాట కూడా మనకి ఎటువంటి వచనంగా ఉంటుంది? అది శుభవచనంగా, సమాధానకరమైనదిగా ఉంటుంది. కానీ మన ఆలోచన ఎట్లుంటుంది? అది మనకు నచ్చలేదు అనుకోండి, దేవుడు ఇచ్చిన ఆన్సరు, దేవుడు పలికిన ఆన్సర్ మనకు నచ్చలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇదేదో అశుభంగానే ఉంది, ఇది కీడుగా ఉంది అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు
ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏ మాట సెలవిచ్చినా కూడా ఆ మాటను మనం ఏం చేయాలా? టక్కుమని పట్టుకోవాలి. ఆ మాటను అనుసరించి ఆ మాటను ఎత్తిపట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా దేవుని మాటను మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన అనేక రీతులుగా మాట్లాడే దేవుడు. ఇప్పటి వరకు ఎన్ని రీతులుగా మాట్లాడతాడంటే దేవుడు? ఇప్పుడు దాకా ఎన్ని చూసుకున్నాం? 14 చెప్తారా? ఒక్కోటి చెప్తారా? గుర్తున్నాయి? ఎంతమంది గుర్తున్నాయి? ఒక్కొక్కరు ఒకటి చెప్పండి చాలు. వాక్యం ద్వారా, అంతరంగ స్వరం ద్వారా 2, దూత ద్వారా 3, కళల ద్వారా 4, వస్తువుల ద్వారా 5, ప్రవచనం ద్వారా 6, ఇంకా శబ్దం ద్వారా 7, చీటీల ద్వారా 8, కళలు చెప్పేసినట్టున్నారు, కళల ద్వారా 9, గుర్తుల ద్వారా 10, దర్శనం ద్వారా 11, ప్రవక్తల చర్యల ద్వారా 12, ఇంకా ప్రసంగం ద్వారా 13, ఇంకొకటి ఉన్నట్టుంది, వస్తువు చెప్పారు ఆల్రెడీ, ఇంకొకటి ఉన్నట్టుంది, గుర్తు రావట్లేదా? ప్రవక్తల చర్యల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, ప్రసంగం ద్వారా, చేతి వ్రాత ద్వారా కూడా మాట్లాడతాడు. ఏమని హల్లెలూయా. మాట్లాడా? ఏమని రాశాడు చేతి వ్రాత గోడ మీద? మినే టెకెల్ ఆఫార్సి. కాబట్టి ఇప్పటి వరకు మనం 14 రీతులుగా దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ వారం ఆఖరిగా మరి ఇంకెన్ని రీతులుగా దేవుడు మాట్లాడతాడనే విషయాన్ని మనం చూసుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఎఫ్ఎస్సి 5:19 చదవండి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఆత్మ సంబంధమైన పాటలతో ఏంటంట? హెచ్చరించుచు అని రాయబడింది. అంటే దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? పాటల ద్వారా కూడా మాట్లాడతాడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మాట్లాడతాడా? ఎటువంటి పాటలు? ఆత్మ సంబంధమైన పాటలు. సాక్ష్యమే ఉంది కదా. మరి మీ అందరికి కూడా తెలుసు, మా అక్క పెద్దక్క అన్న ప్రశాంతి మరి ప్రభునందు నిద్రించినప్పుడు అయ్యగారు ఒక పాటను రాయటం జరిగింది. ఏం పాట అది మీకు తెలుసు కదా? నా ప్రాణమా నాలో నీవు ఎందుకు. ఆ పాటను రికార్డ్ చేసి మరి క్యాసెట్ ప్లే చేసి వింటున్నప్పుడు మరి దంపతులు వచ్చారంట, భార్యాభర్తలు. వస్తే అయ్యగారు ఆ పాట వింటున్నా కానీ సైగ చేసి కూర్చోమని సైగ చేశారు. ఆ పాట అయిపోయిన తర్వాత మాట్లాడతాను. మరి ఆ పాట విన్న వెంటనే వెళ్ళిపోతున్నారంట. అదేంటి వచ్చిన వెంటనే మీతో మాట్లాడలేదని అఫెండ్ అయ్యారా? ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు చెప్పారంట, అయ్యగా మా ఒక్కగానొక్క కుమార్తె చనిపోయింది, ఎవరో చెప్పారు శాంతవర్ధన్ గారికి ఇటువంటి అనుభవం ఉంది, కాబట్టి ఆయన వెళ్ళి కలవండి అంటే మేము వచ్చాం. మరి మీతో మాట్లాడాలని వచ్చాం, కానీ ఈ పాట మమ్మల్ని ఆదరించింది. మేమెంతో నెమ్మది లేని స్థితిలో మా కుమార్తె మళ్ళీ కలిగి తిరిగిన ఆ గృహంలోనికి వెళ్ళాలంటే నెమ్మది లేదు, మాకు సమాధానం లేదు. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ పాట విన్న వెంటనే ఈ పాట మమ్మల్ని ఆదరించిందని చెప్పారంటే. హల్లెలూయా. అయ్యగారు అడిగారు, అమ్మ ఎట్లా చనిపోయింది మీ అమ్మాయి? అయ్యా జబ్బు చేసి చనిపోయింది. కాదే, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది కదా, మీకెట్లా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు సమస్తం బోధిస్తాడు. అంతేనా? హోలీ స్పిరిట్ గాడ్ ఎవరు కూడా మోసం చేయలేరు, ఆయనకి అన్నీ తెలుసు కదా. మోసం చేయాలని చూశారు ఎవరాళ్ళు? అనన్య కదా, చెప్పాడా? తెలియపరిచాడా? పేతురు గారికి తెలియపరిచాడు దేవుడు. ఎవరు కూడా మోసం చేయలేదు, సమస్తం బయలుపరుస్తాడు. ఏమని హల్లెలూయా. పాటల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడతాడు. అనేక మంది మరి యేసయ్యని ఎరగని అన్యులు కూడా పాటల ద్వారా, యేసయ్య పాటల ద్వారా ఆకర్షించబడి యేసయ్యని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పాడే పాటలో కూడా శక్తిని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. అందుకే పాట పాడాలన్నా కూడా దేవుని శక్తి కావాలి, దేవుని ఆత్మ నడిపింపు కావాలి. చాలామంది పాట పాడటానికి పాండిత్యం కదా. చూడండి, ఈ లోకంలో నేను నమ్ముతా 3 రకాల సింగర్స్ ఉన్నారు. ట్రైన్డ్ సింగర్స్ అంటే ఏంటది? బాగా తర్ఫీదు పొంది వోకల్స్ అది ఇది అన్నీ నేర్చుకొని పాడుతూ ఉంటారు.
మంచిది. ఇంకొంతమంది ఎట్టుంటారు, అన్ట్రైన్డ్ సింగర్స్ ఉంటారు. వీళ్ళని మనం ఇంకో పేరు కావాలంటే బాత్రూమ్ సింగర్స్ అని కూడా పెట్టుకోవచ్చు కదా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పాడేస్తారు. మీ కర్మరా, వినేవాడి కర్మ, మన ఇష్టం. ఇక మన పతాపం అంతా వాళ్ళ ఏమంటారు, వాళ్ళ స్కిల్ సెట్ అంతా మనకి చూపిస్తూ ఉంటారు. మూడో రకం ఉన్నారు, వాళ్ళే అనాయింటెడ్ సింగర్స్, అభిషేకించబడిన వారు. వారి పాట పాడుతుండగా దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్యాథరిన్ కుల్మెన్ అనే ఒక సేవకురాలు, మరి ఆమె వాక్యం చెప్పకముందు ఒక ఆయన వచ్చి, ఆరాధకుడు పాట పాడేవాడట. ఆయన దేవుణ్ణి వర్షిప్ చేస్తా పాట పాడటం మొదలు పెట్టిన వెంటనే అక్కడున్న దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయాయండి, పారిపోయేవి. అస్వస్థగా ఉన్నారు, స్వస్థ పొందుకునేవారంట. అది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, ఇక నేను చెప్పేది ఏమి లేదు, ఆల్రెడీ చేసాడు ఆయన. నేను వాక్యం చెప్పేది ఏముంది, ఆల్రెడీ దేవుని కార్యము. పాటలో శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన పాటలో శక్తి ఉంది. మీరు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా మాట్లాడతాడు దేవుడు? పాట ద్వారా మాట్లాడతాడు. ఇంకెట్లా మాట్లాడతాడు? ఇంకెట్లా? ఎవరి ద్వారా మాట్లాడాడు? బిలాముతో. ఎట్లా మాట్లాడతాడు దేవుడు? జంతు ద్వారా కూడా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఏమని రాయబడింది? సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. దేనికి ఇచ్చాడంటే వాక్కు? దేనికి ఇచ్చాడు? గాడిదకు దేవుడు వాక్కు ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ఈ అడ్డగాడిదకి అర్థం కావట్లా. ఎవరైనా దేవుని సేవకుడు, ఆయనకు అర్థం కావట్లా. కానీ ఎవరికి అర్థమవుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని దూత కత్తి తీసుకొని ముందర నిలబడింది, ముందుకు వెళ్ళట్లేదు గాడిద. ఈయన కొడుతున్నాడే, ఎలవా ఎలవా అంటున్నాడు. ఎందుకు? ఏం కనబడుతుంది ముందర? బారాకిస్తాన్న ధనం కనబడుతుంది ఆయనకి. దేవదూత కనబడట్లా. కనబడితే ఆయన ఎందుకు వెళ్తాడు ముందుకి? ధనం కనబడుతుంది కాబట్టి ముందు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గాడిద కళ్ళు దేవుడు తెరిచాడు. ఏమైనా హల్లెలూయా. గాడిద కళ్ళు తెరవటమే కాదు, గాడిద గొంతును కూడా ముట్టి స్వరాన్ని అనుగ్రహించాడు. ఏమైనా హల్లెలూయా. గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా ఎప్పుడైనా దేన్నైనా వాడుకోగలడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎట్లా మాట్లాడతాడు? జంతు ద్వారా కూడా మాట్లాడతాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకెట్లా మాట్లాడతాడంటే మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? మొదటి రాజులు 11:9-10 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. ఎట్లా మాట్లాడతాడంటే మూడోదిగా ఎట్లా మాట్లాడతాడు దేవుడు? వ్యక్తిగత ప్రత్యక్షత. ఏమని ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 2 మార్లు కనబడ్డాడంట సొలొమోనుకి. ఏమని చెప్పాడు కనబడి? నాయనా, నువ్వు అన్య దేవతల్ని పూజించొద్దు. విన్నాడా? విన్నాడా? మహాజ్ఞాని. ఆయనను మించిన జ్ఞాని లేడు ఈ లోకంలో కదా, మహాజ్ఞాని. కానీ విన్నాడు దేవుని మాట? వినలేదు. వ్యక్తిగతంగా దేవుడు ఎందుకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమయ్యాడంటే, ఎందుకు? ఎవరిని బట్టి? దావీదుని అధికంగా ప్రేమించాడు దేవుడు. ఏమైనా హల్లెలూయా. దావీదును బట్టి వ్యక్తిగతంగా ప్రత్యక్షమై కూడా దేవుడు 2 మార్లు హెచ్చరించినప్పటికీ సొలొమోను దేవుని మాటను వినలేదు, నాశనమైపోయాడు, పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో వ్యక్తిగతంగా ప్రత్యక్షమై కూడా మాట్లాడతాడు. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు ఈ లోకంలో. ఈ లోకంలో ఏమైపోయింది, ఈ కాలంలో ఏమైపోయిందంటే, ఈ యూట్యూబ్, సోషల్ మీడియా ఇవి వచ్చాక ఎన్ని ఉట్టి మాటలండి, ఎన్ని బుస్సు మాటలు, ఎన్ని ఫేక్ అని చెబుతుంటారు. అప్పుడు వ్యక్తిగతంగా ప్రత్యక్షమైన దేవుడు ఇప్పుడు అవడా? అవుతాడా? అవడా? నిన్న నేడు యుగయుగములకు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన కనబడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడతాడా? మాట్లాడ్డా? కనబడతాడా? కనబడ్డా? ఖచ్చితంగా కనబడతాడు. సౌలా సౌలా నువ్వెందుకు నన్ను కదా, స్వరం ద్వారా, శబ్దం ద్వారా సౌలు భక్తుడితో మాట్లాడు. వ్యక్తిగతంగా ప్రత్యక్షమై మీతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆశ గల ప్రాణాన్ని, నీకు ఆశ ఉండాలి.
దేవుని మాట వినాలనే ఆశ ఉండాలి, దేవుని స్వరం వినాలనే ఆశ ఉండాలి, దేవుని చూడాలనే ఆశ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని కదా, ఆయన్ని చూడాలని ఆశ ఉండాలి, ఆయన్ని చేరాలని ఆశ ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎన్ని రీతిగా చూసుకున్నాం, ఎన్ని రీతిలుగా మాట్లాడతాడంటే మొట్టమొదటిగా ఎట్లా చూసాం? ఎట్లా మాట్లాడతాడు? మొట్టమొదటిగా పాటల ద్వారా మాట్లాడతాడు. రెండు ఆత్మ సంబంధమైన పాటల ద్వారా మాట్లాడతాడు. రెండోది జంతువుల ద్వారా మాట్లాడతాడు. మూడోది వ్యక్తిగతంగా ప్రత్యక్షమై దేవుడు మాట్లాడతాడు. నాలుగోదిగా ఎట్లా మాట్లాడతాడని మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12 వచ్చిందండి. ఏమని రాయబడింది? మొదటి రాజులు 19:12. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. చూడండి, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము. ఇంగ్లీష్లో చూడాలంటే ఎలక్వెంట్ సైలెన్స్ అని రాయబడింది. ఏమన్నా? హల్లెలూయా. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడంటే మౌనంగా కూడా దేవుడు మాట్లాడతాడంట. చాలామంది కదా మౌనంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఉన్నారు లేదా? అంతేనా? ఉన్నారా? భార్యలు బాగా చెబుతున్నారు, ఉన్నారు కదా. భర్తలు కొన్నిసార్లు మౌనంగా, కానీ యాక్చువల్గా సామెత ఏముంది? సామెత ఏముంది తెలుగులో సామెత ఏముంది తెలుసా? మౌనం కదా, అర్ధాంగీకారం ఉన్నది కదా. కానీ కొన్నిసార్లు మౌనంగా మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, వెళ్ళాలండి ఇక్కడ షాపింగ్కి వెళ్ళాలంటే ఏం అంటే సైలెన్స్, లేదంటే కొన్నిసార్లు అది వైలెన్స్. కానీ దేవుడు కూడా మౌనంగా మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. మౌనం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒక సందర్భంలో మీరు చూసినట్లయితే దావీదు మరి పాపం చేశాడు. బెత్షెబా మరి స్నానం చేస్తుంటే చూశాడు, ఆమెతో శయనించాడు, ఉరియాను చంపేశాడు. ఆ తర్వాత దేవుడు మరి నాతాను ప్రవక్తను పంపించాడు, అతన్ని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత దావీదు మరి ప్రభా నేను పాపం చేశానని దేవుడిని అడిగాడు. దేవుడు అతన్ని క్షమించాడు. అయితే క్షమాపణతో పాటు శిక్షను కూడా విధించాడు. ఏదైతే పాపం ద్వారా కుమార్ని కన్నాడో ఆ బిడ్డ జబ్బు చేశాడంట. అప్పుడు దావీదు ప్రార్థన చేశాడు ఆ బిడ్డ కొరకు. చూడండి, మీరు చూస్తే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 వచనం చదవండి. ఏమని రాయబడింది? 2 సమూయేలు 12:16 వచనం నుంచి. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తెనందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. 7వ దినం నా బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ఉపవాసం ఉండి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎట్లున్నాడు? మౌనంగా ఉన్నాడు, మౌనంగా జవాబిస్తున్నాడు. ఏంటి ఆ జవాబు? పాపము చేసిన వాడు శిక్షకి పాత్రుడే, తప్పించుకోలేవు. యూ కాంట్ ఎస్కేప్. నువ్వు పాపం ద్వారా బిడ్డని కన్నావు కాబట్టి మౌనమే జవాబైంది. మౌనమే జవాబు అన్న సంగతి దావీదు గ్రహించాడు. బిడ్డ చనిపోయాడు. చూడండి, భోజనాన్ని పిలుస్తున్నా కానీ ఆయన రావట్లేదు. 7వ దినాన ఆ బిడ్డ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఊరి బాబా ఈయన బతుకున్నప్పుడే ఆ బిడ్డ కొరకు ఇంతలా ప్రార్థన చేశాడే, ఇప్పుడు మనం వెళ్ళి ఆ బిడ్డ యొక్క మరణ వార్త చెప్తే ఈయన ఏం చేస్తాడో, ఎటువంటి అఘాయిత్యానికి మరి తెగిస్తాడో అని మరి వారు ఆలోచిస్తుండగా ఏం జరిగింది చూడండి. తర్వాత వచనాలతో ఏమని రాబడింది? ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినని తన సేవకులకు చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించి అప్పుడు అతడు భోజనం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? బిడ్డ చనిపోయాడు అని చెప్పిన వెంటనే
వాళ్ళు ఈయనకి హానేమని చేసుకుంటాడేమో, సూసైడ్ చేసుకుంటాడేమో అంటే ఆయన పోయి స్నానం చేసి వచ్చి చక్కగా ఏం చేస్తున్నాడంట, ఎందుకంటే ఆన్సర్ వచ్చేసింది. దేవుని మౌనమే ఆన్సర్. ఏంటి? ఆ బిడ్డ చనిపోవాలి, దట్స్ ద ఆన్సర్. అగ్రీ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు, దేవుని యొక్క సమాధానాన్ని కూడా అంగీకరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం, అంతకు ముందు వారం కదా, దుబాయ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఎంత గొప్ప సాక్ష్యం కదా. వాళ్ళ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బతికిందంట ఈ లోకంలో? 9 సంవత్సరాలు. క్యాన్సర్తో చనిపోయింది, 9 సంవత్సరాలు బతికింది. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. తల్లిదండ్రులు బిడ్డల్ని పాతి పెట్టే పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. బిడ్డలు తల్లిదండ్రులు పాతి పెట్టాలి, కానీ తల్లిదండ్రులు బిడ్డలను పాతి పెట్టే పరిస్థితి రాకూడదు. కానీ ఎంతో బాధపడ్డారు. కానీ సంవత్సరం తిరిగే కల్లా ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు చూడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు, నా బిడ్డ దేవుని దగ్గర ఉన్నాడు అని దేవుని గురించి, యేసుని గురించి ఇతరులకు చాటి చెప్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. బికాస్ దే యాక్సెప్టెడ్, దే అగ్రీడ్ ద ఆన్సర్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం కూడా చాలాసార్లు దేవుడు ఎట్టు చేయటం ఏంటి, నాకు రాపోవటం ఏంటి, నాకు జరగకపోవటం ఏంటి, నాకు చాలాసార్లు అసహనంగా ఫీల్ అవుతుంటాం. దేవుడు మౌనంగా నీకు ఆన్సర్ ఇస్తాడు, నో అంటాడు. ఆమేన్. నువ్వేం చేయాలా? ఏం చేయాలా? అంగీకరించాలి. పౌలు భక్తుడు దేవుని కొరకు గొప్ప సేవ జరిగించాడు కదా, జరిగించాడా? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు అన్నాడా? ఆయన శరీరంలో ఏముందంట? ముళ్ళుంది. దాని కొరకు ముమ్మారు దేవుడు ఏమి ఆన్సర్ ఇచ్చాడు? నా కృప నీకు, ఆమేన్, నా బలహీనత యందు ఆయన శక్తి. ఆన్సర్ ఇచ్చాడు. యాక్సెప్ట్ చేశాడా, చేయలేదా? ఏంది ప్రభు, ఇది ఒక్కటి తీసేయచ్చు కదా. యూ షుడ్ యాక్సెప్ట్ గాడ్స్ ఆన్సర్ ఆల్సో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు చెప్పిన జవాబును నువ్వు అంగీకరించాలి, అదేదైనా సరే, అదేదైనా సరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మన పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? ఆమేన్. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దేవుడు ఎవరిని ఇచ్చాడు? దావీదుకి సొలొమోన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోన్ ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కట్టాడు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు మౌనంగా, మౌనం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నువ్వు అనుకుంటావు ఏంది ఆన్సర్ అట్లా, ఏంది ఆన్సర్? ఆన్సర్ అదే. నువ్వు అనుకున్నది జరగదురా అబ్బాయి అనేది ఆన్సర్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆఖరిగా దేవుడు ఎట్లా మాట్లాడతాడని మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచనంలో ఏమని రాయబడింది? యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియ. ఆఖరిగా దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం బోధిస్తాడంట? సంభవింపబో సంగతులను కూడా నీకు బోధిస్తాడండి. ఆమేన్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంభవింపబో సంగతుల్ని దేవుడు తెలియపరుస్తాడు, జరిగిన సంగతులను కూడా దేవుడు తెలియపరుస్తాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కూడా నీతో మాట్లాడతాడు, గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని ఆత్మచేత నింపబడటం. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా, తను అడుగు వారికి అందరికీ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా అంటున్నాడు. ఇప్పటివరకు ఎన్ని రీతులుగా చూసాం, ఎన్ని రీతులుగా మాట్లాడతాడండి దేవుడు? 17, 18, 19, 19 ఇంకా అనేక రీతులుగా మాట్లాడతాడు. సమయం లేదు, దీంతో ఈ సిరీస్ ముగిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ 19 రీతుల్లో ఏదో ఒక రీతిగా మీతో మాట్లాడను గాక. ఆమేన్. ఖచ్చితంగా దేవునితో మీరు మాట్లాడాలి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఎట్లయినా పాట ద్వారా అయినా, వాక్యం ద్వారా అయినా, శబ్దం ద్వారా అయినా, ఏ రీతిగా అయినా దేవుడు మీతో మాట్లాడను గాక
ఆయన మీతో మాట్లాడటమే కాదు, ఆయన చెప్పిన మాటను మీరు తూచా తప్పకుండా పాటించుదురుగాక, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయుదురుగాక, అంగీకరించాలి. ఏ రీతిగా దావీదు భక్తుడు దేవుని మాటను అంగీకరించాడో మీరు కూడా దేవుని మాటను అంగీకరించాలి. దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా తండ్రి యేసయ్య. మరి రాయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, అనేక రీతులుగా నాయన మీరు మాట్లాడతారు కదా నాయన ప్రభా. నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీతో నాయన ఒక వ్యక్తిగత సంబంధం కలిగి జీవించే కృపను నాయన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆయన నీ ఆత్మ చేత నింపండి, పరిశుద్ధ ఆత్మతో, కొలతలేని ఆత్మతో నింపండి నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఆయన వాక్యాన్ని మీరు నీటికట్టి ఫలింప చేయమండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచిత కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కొన్ని బిడ్డలందరికీ, ప్రపంచ నలుమూలన విశ్వాసాలందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, జనముల బ్లాంక్ బయలుదేరి ఉన్నాడు. ప్రశ్న మరొకసారి, జనముల బ్లాంక్ బయలుదేరి ఉన్నాడు. రెండవ ప్రశ్న, ఏ దిక్కు నుండి కీడు రాబోతున్నది. ప్రశ్న మరొకసారి, ఏ దిక్కు నుండి కీడు రాబోతున్నది. మూడవ ప్రశ్న, మీకు మేలు కలుగకుండుటకు బ్లాంక్ కారణము. ప్రశ్న మరొకసారి, మీకు మేలు కలుగకుండుటకు బ్లాంక్ కారణము. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యెరూషలేము ప్రజలు, ఇర్మియా 8:5. రెండో ప్రశ్నకు జవాబు అబద్ధములాడుట, ఇర్మియా 9:5. మూడో ప్రశ్నకు జవాబు వ్యర్థములు, ఇర్మియా 10:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత సంధ్యారాణి గారు ఫ్రమ్ మీర్పేట్. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జై జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd floor, ఈడెన్ స్క్వేర్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.